కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బిసి టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా నేను యుక్తీశ్రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా, మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని, మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో, మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా. కానీ అనను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవాళ దీన్ని అసలు అందుకే ఈ ఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొన్నదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే, వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే. అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా, అంటే అవినీతి విషయంలో అయినా, ప్రజాస్వామ్య విషయంలో అయినా, అడ్డగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు. కాబట్టే 100% బయటకు వచ్చినాం. ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది. సరే ఏది పెట్టా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదాలో భాగంగా వచ్చినాం. సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, ఇప్పటికే చెప్పాలి కదా. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతపడి మాట్లాడుతూ అన్నాడు. అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి, సూటిగా చెప్పు. దొంగతుడు సమానం వద్దు, సొలువా కూడా వద్దు. థ్యాంక్ యూ.